సో అదే ఆయుధానికి అంతమవుతాడనేటువంటిది ఇది వీరికి వర్తిస్తుంది. మన గతంలో చూసాం, పాకిస్తాన్ లో, టర్కీలో, ఇరాక్ లో జరిగినటువంటి సంఘటనలు, ఆఫ్ఘనిస్తాన్ లో, తర్వాత ఇంకా కొన్ని బోకో హరాం సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు సృష్టించిన మారణ హోమాలు, ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా, వీళ్ళంతా చూసినటువంటి సిచ్యువేషన్. అయినా వీళ్ళ బుద్ధి మారట్లేదు, ఒకరి బుద్ధి మారట్లేదు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి సామాన్య ప్రజల్ని అంతమొందించడానికి భారత్ సిద్ధంగా లేదు. భారత్ ఆలోచన ఉగ్ర మూలాలను తుదముట్టించాలి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలను తుడిపించేసేయాలి, అక్కడి నుంచి తుదముట్టించాలనే ఆలోచన భారత్ది. సో దీనికి వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి సిచ్యువేషన్ లో టర్కీ వారికి సహాయం చేయడం, అదల్లో గతంలో మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోవడం అనేటువంటి ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. మొత్తానికి మనం చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోయి ఈ రోజు వాళ్ళకి ఆయుధాలు, బాంబులు, రాకెట్లను వారి స్థానిక విమానంలో సరఫరా చేస్తా ఉందంటే వీరి బుద్ధి అర్థం చేసుకోవచ్చు. సో మేమిద్దరము ఒకటే అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే మత ప్రాతిపదికగా ఇంకా మంచి చెడుతో తెలుసుకోకుండా కేవలం మత ప్రాతిపదికగా ముస్లిం కంట్రీ కాబట్టి ఆ రకంగా మద్దతు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఇదంతా ప్రపంచం చూస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం టర్కీ చేసిన చర్య ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా టర్కీ అసలు మద్దతుగా వెళుతుందా పాకిస్తాన్కి అనే ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో మద్దతే కాదు, యుద్ధానికి కూడా వెనకాల ఉండి సపోర్ట్ ఇస్తామని అర్థం వచ్చేలా ఈరోజు టర్కీ చేసిన ప్రక్రియ కావచ్చు, టర్కీ వేసిన అడుగు కావచ్చు, ఈరోజు యావత్ ప్రపంచం ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్కి సాయం అందిస్తుందనే క్వశ్చన్ రైజ్ అయింది. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి మద్దతుగా రంగంలోకి దిగింది టర్కీ. అంకారా నుంచి కరాచీకి చేరింది యుద్ధ సామాగ్రి. 6 కార్గో విమానాల్లో పాక్కు టర్కీ రాకెట్లు, బాంబులు, వెపన్స్ చేరుకున్నాయి. టర్కీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. అప్పుడు ఆప్ దోస్త్ పేరుతో ఇండియా నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, దాంతోపాటు సామాగ్రిని కూడా అక్కడికి పంపించింది, సహాయక సామాగ్రిని కూడా అక్కడికి పంపించడం జరిగింది భారత్. అప్పట్లో భారత్ సాయానికి పాక్ అడ్డంకులు కూడా సృష్టించింది. కానీ వాటన్నిటిని ఎదుర్కొని మరి అక్కడ సాయాన్ని అందించిన విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ సందర్భంలో అయితే ఇప్పుడు ఇండియా సాయాన్ని మర్చి పాక్కు టర్కీ ఆయుధాలు ఇవ్వడం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పెరుగుతోంది. పాకిస్తాన్కు మద్దతుగా రంగుల్లోకి దిగింది టర్కీ. అంకారా నుంచి కరాచీకి చేరింది యుద్ధ సామాగ్రి. 6 కార్గో విమానాల్లో పాక్కు టర్కీ రాకెట్లు, బాంబులు, వెపన్స్ చేరుకుంటున్నాయి. టర్కీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఆప్ దోస్త్ పేరుతో ఇండియా నుంచి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు, అలాగే సామాగ్రి కూడా వెళ్ళింది అక్కడికి. సామాగ్రి కూడా అక్కడ చేరుకుంది. కేంద్రం సహాయాన్ని అందించింది. అప్పట్లో ఇండియా సాయానికి పాక్ అడ్డంకులు సృష్టించింది. అయినప్పటికీ టర్కీకి సాయాన్ని ఎక్కడ ఆపలేదు భారత్. ఇండియా సాయాన్ని మరచి ఈరోజు పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు సరఫరా చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి ముఖ్యంగా 2023 ఆ భారీ భూకంపాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటే పూర్తిగా కుదేలైపోయింది. దాదాపుగా 6 తీవ్రతతో ఒకసారి, 7 తీవ్రతతో ఒకసారి భారీ భూకంపం అంకారాను అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల సాయం కోసం అర్థించింది ఆ రోజు టర్కీ. ఆపన్న హస్తం అందించింది భారత్. కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చింది. కానీ ఈరోజు అదే కృతజ్ఞతను మర్చి కృతజ్ఞతను చూపించింది ఈరోజు టర్కీ. ఏకంగా ఆ సబ్మెరైన్స్ లాంటివి కావచ్చు, లేకపోతే వార్షిప్స్కి సంబంధించి ఇలాంటివి పంపించడం వెనకాల కారణం ఒకటే, మేము ఒకటే అని చూపించే ప్రయత్నమా? పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య ఆ వార్ టెన్షన్ ముదురుతున్న కొద్దీ ఇప్పుడు ఆ పరిణామాలకు సంబంధించి ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి. పాకిస్తాన్కు మద్దతుగా రంగంలోకి దిగింది టర్కీ. అంకారా నుంచి కరాచీకి చెందిన యుద్ధ సామాగ్రి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.
రెండు నిమిషానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ టర్కీ ఈ స్థాయిలో పంపించడానికి వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే మరి ముఖ్యంగా ఇదే కాదు, ఇంకా ముందు ముందు వెళ్తుంది అంటూ కూడా చెప్తూనే కొద్దిసేపటి నుంచి జరుగుతున్న ట్వీట్స్ చూస్తూ ఉంటే కనుక టర్కీ కూడా భారత్కి అలాగే పాకిస్తాన్కి మధ్య యుద్ధాన్ని కోరుకున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కాస్త ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ప్రపంచంలో. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది ప్రపంచానికి. ప్రపంచం అంతా అభివృద్ధి, శాంతి ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే పాకిస్తాన్ మాత్రం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ టెర్రరిజం సంబంధించినటువంటి పెద్దలకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ టెర్రరిస్ట్ నాయకులకి ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు, అండగా ఉంటున్నారు. వారి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ప్రభుత్వం వారికి అండగా నిలబడతా ఉంది, అన్ని రకాల సహాయం అందిస్తా ఉంది. సో దీనికి ప్రతిఫలంగా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు పాకిస్తాన్ వాడుకుంటున్నాయి, చైనా గానీ ఇలా. సో మరొక దేశం టర్కీ కూడా చేరింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇండియా చేసినటువంటి సహాయాన్ని కూడా మరిచి ఈ రోజు కార్గో విమానంలో టర్కీకి రాకెట్లు, బాంబులు, వెపన్స్ పంపిస్తా ఉందంటే అర్థం చేసుకోవచ్చు పక్కన ఉన్నటువంటి దేశాల మానసిక స్థితి. టెర్రరిజం అంతమొందించాలని ప్రపంచం అంతా ఒక తాటిపైకి వస్తా ఉంటే వీళ్ళ బుద్ధి మారట్లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి అదే వక్ర బుద్ధితో ప్రపంచంలో ఉగ్రమూలాలను తుదముట్టించాలి అనేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకప్పుడు ఒక సామెత ఉండేది, ప్రపంచంలో ఏ ఆయుధం పట్టుకున్నవాడో అదే ఆయుధానికి అంతమవుతాడు అనేటువంటిది. ఇది వీరికి వర్తిస్తుంది. మన గతంలో చూసాం, పాకిస్తాన్ లో, టర్కీలో, ఇరాక్ లో జరిగినటువంటి సంఘటనలు, ఆఫ్ఘనిస్తాన్ లో, తర్వాత ఇంకా కొన్ని బోకో హరాం సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు సృష్టించిన మారణ హోమాలు, ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా, వీళ్ళంతా చూసినటువంటి సిచ్యువేషన్. అయినా వీళ్ళ బుద్ధి మారట్లేదు, ఒకరి బుద్ధి మారట్లేదు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి సామాన్య ప్రజల్ని అంతమొందించడానికి భారత్ సిద్ధంగా లేదు. భారత్ ఆలోచన ఉగ్రమూలాలను తుదముట్టించాలి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలను తుడిపించేసేయాలి, అక్కడ నుంచి తుదముట్టించాలనే ఆలోచన భారత్ది. సో దీనికి వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి సిచ్యువేషన్ లో టర్కీ వారికి సహాయం చేయడం, గతంలో మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోవడం అనేటువంటి ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. మొత్తానికి మనం చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోయి ఈ రోజు వాళ్ళకి ఆయుధాలు, బాంబులు, రాకెట్లను వారి కార్గో విమానంలో సరఫరా చేస్తా ఉందంటే వీరి బుద్ధి అర్థం చేసుకోవచ్చు. సో మేమిద్దరము ఒకటే అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే మత ప్రాతిపదికగా ఇంకా మంచి చెడుగా తెలుసుకోకుండా కేవలం మత ప్రాతిపదికగా ముస్లిం కంట్రీ కాబట్టి ఆ రకంగా మద్దతు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఇదంతా ప్రపంచం చూస్తా ఉంది. రైట్ మధు, మొత్తం అయితే మాత్రం టర్కీ చేసిన చర్య ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా టర్కీ అసలు మద్దతుగా వెళుతుందా పాకిస్తాన్కి అనే ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో మద్దతే కాదు, యుద్ధానికి కూడా వెనకాల ఉండి సపోర్ట్ ఇస్తామని అర్థం వచ్చేలా ఈరోజు టర్కీ చేసిన ప్రక్రియ కావచ్చు, టర్కీ వేసిన అడుగు కావచ్చు, ఈరోజు యావత్ ప్రపంచం ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్కి సాయం అందిస్తుందనే క్వశ్చన్ రైజ్ అయింది. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి మద్దతుగా రంగంలోకి దిగింది టర్కీ. అంకారా నుంచి కరాచీకి చేరింది యుద్ధ సామాగ్రి. 6 కార్గో విమానాల్లో పాక్కు టర్కీ రాకెట్లు, బాంబులు, వెపన్స్ చేరుకున్నాయి. టర్కీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. అప్పుడు దోస్త్ పేరుతో ఇండియా నుంచి NDRF బృందాలు, దాంతోపాటు సామాగ్రిని కూడా అక్కడికి పంపించింది, సహాయక సామాగ్రిని కూడా అక్కడికి పంపించడం జరిగింది భారత్. అప్పట్లో భారత్ సాయానికి పాక్ అడ్డంకులు కూడా సృష్టించింది. కానీ వాటన్నిటిని ఎదుర్కొని మరి అక్కడ సాయాన్ని అందించిన విజువల్స్ మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద ఆ సందర్భంలో. అయితే ఇప్పుడు ఇండియా సాయాన్ని మర్చి పాక్కు టర్కీ ఆయుధాలు ఇవ్వడం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.